సంచారం కొనసాగుతుంది, చిక్కదు దొరకదు అన్న మాదిరిగా పెద్దపులి సంచారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్నటి వరకు కూడా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్ర సమీప ప్రాంతంలో అంటే ఈ పెద్దపులి రిజర్వాయర్ సమీపంలో ఉందని నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నిర్ధారించారు. ఆ తర్వాత ఇటు తునివైపు అంటే తేటకుంట కావచ్చు, కోటనందూరు కావచ్చు, తునివైపు ఈ పెద్దపులి సంచరిస్తుందని అన్న ఒక ఊహాగానాలు వెళితే దీంతో ఈ ప్రాంతంలో అప్రమత్తారు. అయితే రాత్రి యూటర్న్ తీసుకుంది పెద్దపులి, ఈ తునివైపు రాకుండా మరలా వెనక్కి వెళ్ళిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆ ప్రాంతంలో మండపం ప్రాంతంలో ఒక గేదెపై దాడి చేసి ఈ వేకుజామున హతమర్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి అధికారులు వేసిన ఏదైతే వలలు కావచ్చు, ముఖ్యంగా దాన్ని పట్టుకునేందుకు బోన్లు కావచ్చు, చిక్కదు దొరకదనగా ఒక ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేస్తే మరొక ప్రాంతంలో అయితే మాత్రం ఈ పెద్దపులి కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పుడు అంటే ఈ మధ్యాహ్నం ఉన్న అప్డేట్ మేరకు ప్రస్తుతం శంఖవరం మండలం ఏదైతే శంఖవరం ఉందో, శంఖవరం నుంచి ఇక్కడ మల్లాపురం, అదేవిధంగా మల్లాపురం నుంచి వేలంగి అదేవిధంగా పెదమల్లాపురం మీదుగా రౌతులపూడి వైపు పెద్దపులి ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని అధికారులు అయితే మాత్రం ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నల్గొండమ్మ తల్లి గుడి అంటే మరి గౌరమ్మపేట వద్ద నల్గొండమ్మ తల్లి గుడి సమీపంలోనే పెద్దపులి సేదీరుతున్నట్లుగా అంటే దానికి ఉన్న జీపీఎస్ ట్యాగ్ కావచ్చు, మెడలో ఉన్న జియో ట్యాగ్ కెమెరా ద్వారా అయితే మాత్రం ఒక అంచనా వేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో ఉందని. నిజానికి ఒక ఊహకు అందని విధంగా దీని యాత్ర అయితే కొనసాగుతుంది పెద్దపులిని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన కొండలు. శంఖవరం నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్ల ముందుకెళ్తే ఆంధ్ర శబరిమలై అని ఒక పుణ్యక్షేత్రం కూడా ఉంటుంది. భక్తులు కూడా ప్రతినిత్యం వెళ్తూ ఉంటారు. ఈ ఆంధ్ర శబరిమలైకి వెళ్ళే దారిలోనే ఒక అమ్మవారి గుడి సమీపంలో కొండపైన పెద్దపులి ప్రస్తుతం ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. నిన్నటి వరకు కూడా దాదాపు అన్నవరం ప్రాంతానికి వచ్చిందంటే అలా తేటకుంట కావచ్చు, లేదంటే లోవకొత్తూరు కావచ్చు, లేదంటే కోటనందూరు బొద్దవరం ప్రాంతంలో ఈ పెద్దపులి వస్తుందని ఒక అంచనా వేశారు. ఈ ప్రాంతం అంతా కూడా అలర్ట్ చేశారు. అందుకు భిన్నంగా రాత్రి మళ్ళీ గోబ్యాక్ అంటే వెనక్కి యూటర్న్ తీసుకుంది. మండపం ప్రాంతంలో దాని ఆహారం కోసం ఒక గేతుడిపై దాడి చేసింది, దాన్ని ఆహారంగా తీసుకుంది, అక్కడి నుంచి మరలా వెళ్ళిపోతుంది. నిజానికి ఒకసారి దాడి చేసిన తర్వాత మరలా వెనక్కి వచ్చి దాన్ని ఆహారంగా తీసుకునే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఒకసారి దాడి చేసిన తర్వాత మరలా అక్కడ ఒక బోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా దాడి చేసిన ప్రాంతానికి వస్తుంది, ఆహారం తీసుకునేందుకు వస్తుందేమో ఒక అంచనా వేస్తున్నారు తప్ప అంచనాలను మించి అయితే మాత్రం పెద్దపులి ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉంది. జిల్లా డిఎఫ్ఓ కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అంటే ఈ ఆవాసాలు అడవులు ఏదైతే ఉన్నాయో అవి అడవుల ఆవాసాల గుండా ఈ పెద్దపులి అయితే మాత్రం ఖచ్చితంగా తిరుగుతుంది. కాబట్టి గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ అక్కడ ఉంచకుండా చూసుకోవాలంటూ అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. ప్రస్తుతం పెద్దపులి యాత్ర అనేది శంఖవరం మండలం మండపం నుంచి ఈ ఆంధ్ర శబరిమల వెళ్ళే రహదారిలో ఉంటే తెలుస్తుంది. అలానే ఒక శంఖవరమే కాదు, ఈ 2 కొండలు దాటితే రౌతులపూడి ఉంటుంది. రౌతులపూడి నుంచి అలా ఈ తుని నియోజకవర్గంలో కూడా అడిగిపెట్టే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అనకాపల్లి జిల్లాలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా పెద్దపులి పట్ల అప్రమత్తంగా ఉండాలి. చీకటి పడిన తర్వాత ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఒక్కరిగా వెళ్ళే ప్రయాణాలు కూడా మానుకోవాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మండపం ప్రాంతం నుంచి ఒక అమ్మవారి గుడి ప్రాంగణంలో పెద్దపులి ఈ మధ్యాహ్నం ఎండదాటికి సేద తీరుతున్నట్లుగా మనకి సమాచారం ఉంది. మరి సాయంత్రానికి మరలా ముందుకు ఇలా అన్నవరం వైపు వస్తుందా లేక రౌతులపూడి వైపు వెళ్తుందా అన్నదైతే మాత్రం చూడాలి మరి.